5 సంవత్సరాల ముందు 10 మందితో ఉంది. ఇవాళ 70,000 మంది అయ్యామంటే మనందరం ఒకళ్ళకొకళ్ళు సహకారం చేసుకుంటూ మొక్కల విత్తనాలు పంచుకుంటూ ఇంకొక 10 మందిని ఎంకరేజ్ చేస్తే ఇవాళ 70,000 మంది పెద్ద మెగా ఫ్యామిలీ అయింది. అలా ఇంకా ముందు ముందు మనం ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ ఇంకొన్ని వేల మందిని ఇన్స్పైర్ చేసి ఇంకొన్ని వేలు లక్షల మిద్దె తోటలు పెంచాలని మనందరం ఒకరికొకళ్ళు సహకరించుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. విజయలక్ష్మి గారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే సిటీజీ సరోజ గారికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ మన అర్బన్ ఫామ్ లో మంచి సిటీజీ ఒక స్టాల్ ఏర్పాటు చేసి ఇక్కడ మొక్కల గురించి అవగాహన పెంచుతూ అందరికీ సిటీజీ అంటే ఏంటి ఒక అవగాహన కలిగిస్తూ వచ్చిన రైతులందరికీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా మా సిటీజీ గ్రూప్స్ పెరుగుతాయి ఈ అర్బన్ ఫార్మింగ్ వల్ల. అలాగే నేనైతే వచ్చేసి కరోనాలో స్టార్ట్ చేశానండి. ముందుగా సిటీజీ ద్వారా వంకాయ మొక్కలు అయితే నేను తీసుకుని దాంతో అయితే నేను నా టెర్రస్ గార్డెన్ అయితే నేను స్టార్ట్ చేశాను. అసలు చెప్పాలంటే సిటీజీలో సరోజ గారి సహకారంతో ఎన్నో మొక్కలను అయితే నేను పెంచుకుంటా వచ్చా. అలాగే మా గ్రూప్లో ఇచ్చే సలహాలతో ఎలా లిమిట్గా పెంచుకోవాలి, ఏవేం మొక్కలు పెంచుకోవాలి, మనకు ఎంతవరకు మనకి సరిపోతాయో ఆ మొక్కల్నే పెంచుకోవాలని అవగాహన కల్పిస్తూ చక్కగా మా అందరి చేత కూడా సభ్యుల చేత సిటీజీ గ్రూప్లో ఎంతగానో మాకు సహకారం అందిస్తున్న హరకర శ్రీనివాస్ గారికి, సరోజ గారికి థ్యాంక్స్. అలాగే ఎన్నో రకాల మంచి మంచి శాంప్లింగ్స్ అండి. మేము జనవరి 1 ముందే డిసెంబర్ 31 ఎన్నో మంచి రకాల శాంప్లింగ్స్ అయితే అందజేశారు. అవి వచ్చేసి క్యాలీఫ్లవర్, పర్పుల్ క్యాలీఫ్లవర్ అండి. అది కూడా సిటీజీ మిద్దె తోటల్లో పెరగాలి, ఎలా అయినా సిటీజీలో మిద్దె తోటల్లో పెంచాలని చెప్పి పర్పుల్ క్యాలీఫ్లవర్. అలాగే మనం బ్రొకోలీ కొనాలంటే బయట మార్కెట్లోనే తీసుకుంటామండి. బ్రొకోలీ అనేది మనం ఎక్కడ పెంచలేం కూడా, రైతులు పెంచుతారు. కానీ అలాంటి బ్రొకోలీ కూడా మేము పెంచాలి, మిద్దె తోటల్లో ఉండాలి అని చెప్పి సరోజ గారు అయితే వాటిని కూడా సప్లై చేసి మా అందరి చేత కూడా సిటీజీ గార్డెనర్స్ చేత అయితే పెంచిస్తున్నారు. మేము న్యూ ఇయర్ గా తీసుకున్న గిఫ్ట్ ఏంటంటే పర్పుల్ క్యాలీఫ్లవర్. అలాగే ఆవిడ చేతులతో తీసుకున్న క్యాలీఫ్లవర్ అయితే నేను ఈ రోజు న్యూ ఇయర్ ఫస్ట్ నేను హార్వెస్ట్ అయితే చేసాం, ఫస్ట్ క్యాబేజీ. సో నాకు దాని ద్వారా ఏమనిపించిందంటే ఓకే మన మిద్దె తోటల్లో కూడా బాగా పెరుగుతాయి. సో ఇంకా మనం ఒక క్రమ పద్ధతిలో కానీ మనం పెంచుకున్నామంటే మొక్కలు అనేవి మనం అన్ని రకాల కూరగాయలు పళ్ళ మొక్కలు పెంచుకోవచ్చు అని ఒక అవగాహన అయితే వచ్చింది. సో ముందు ముందు ఇంకా నేను మొక్కలు అనేది బాగా పెంచాలని అనుకుంటున్నా. మన సిటీజీ సహకారం అందిస్తున్నందుకు సరోజ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. అవన్నీ సర్దుకొని నేను 5 కల్లా వాకింగ్ వెళ్ళిపోతాను సార్. అక్కడి నుంచి యోగాకి వెళ్తాను. ఆ తర్వాత వచ్చి డైరెక్ట్ టెర్రస్ గార్డెన్ మీద గార్డెనింగ్ చేసుకుంటాను. అవి ఏం కూరగాయ ఉంటో తీసుకెళ్లి వండుతారు. ఆ బాక్స్ పట్టుకెళ్తారు. అవి వండడం అయితే వెళ్తారు, లేకపోతే కాఫీ బాక్స్ చెప్తారు. ముందైతే నా మొక్కలు సార్, ఆ తర్వాతే నా పిల్లలైనా వెళ్తారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. మా కాలనీలో 5 పార్కులు ఉన్నాయి సార్ నా కింద. అందులో గార్డెనింగ్ అని నేనే చూసుకుంటాను. ప్లస్ కాలనీలో ఎవరికైనా ఏమన్నా కావాలంటే నేను ఇప్పుడు ఏమైపోయిందంటే మీ చేతులు మంచిగా అమ్మా అని మొత్తం పెంచుకొని తీసేసుకుంటారు సార్. విత్తనం ఇస్తాము వేసుకోండి అంటే కొనుక్కుంటారు. మేబీ మీరందరూ స్మార్ట్ గా ఉండడానికి మిద్దె తోట పంటలే కాదు అందరి అభిమానం తోడుండడం కూడా. ఈ మీటింగ్ లో అందరూ కూడా సలహాలు సూచనలు ఇచ్చినందుకు, ముఖ్యంగా మిద్దె తోటలో ఉండాల్సిన మెలకువలు, ఎలాంటి పాటించాల్సిన పద్ధతుల గురించి లైకమ్మ సార్ చాలా బాగా వివరించారు. అదేవిధంగా సిటీజీ సరోజ అంటేనే అందరూ తెలుస్తుందండి, సరోజ గారు. సిటీజీ సరోజ అంటే సర్నేమే అయిపోయింది సిటీజీ. రోజా నేను ఎప్పుడు ఒక మీటింగ్ లో చెప్పాను, సరోజ కాదండి రోజా. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా నాకు అందరికి చిరపరిచితమే. అందుకోసమే పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీటింగ్ ని విజయవంతం చేసినందుకు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు చెప్తూ వీడియోలు తీసుకున్నారు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
మనం వచ్చేటప్పుడే వచ్చారు వాళ్ళు. నిలువు